హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. సో టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. దానికి సంబంధించినటువంటి ప్రైమరీ కీ కూడా వచ్చింది కదా. సో మీరందరూ కూడా ఈ ప్రైమరీ కీ అనేది చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చిన కీ కంటే కూడా ఈ కీలో వాళ్ళు అఫిషియల్గా ఇచ్చారు కాబట్టి సో ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చిన కీలో చాలా కీలక మధ్య డిఫరెన్స్ ఉందన్నమాట. ఒక్కొక్క కీకి అయితే 7 to 10 మార్క్స్ ఉన్నాయి, కొన్ని కీలు అయితే 13 కీల వరకు తప్పులు వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ప్రైమరీ కీ ఇచ్చారు, ప్రతి ఒక్కరికి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీరు ఇమీడియట్గా చేయాల్సింది ఏంటంటే, మీకు ఏమన్నా మిస్టేక్స్ కనిపించాయి అనుకోండి. సో ఆ కీలో ఏమన్నా మిస్టేక్స్ కనిపించినప్పుడు టీజీపీఎస్సీ వాళ్ళు ఇచ్చిన కీలో మిస్టేక్స్ ఉంటే మీరు ఇమీడియట్గా ప్రతి ఒక్కరు కూడా ఆబ్జెక్ట్ చేయండి. సో అన్ని కూడా అబ్జెక్షన్స్ పెట్టండి. మీ అబ్జెక్షన్స్ ఏమున్నాయి మొత్తం కూడా వాళ్ళకి కంప్లైంట్ చేయండి, ఇందులో తప్పులు ఉన్నాయని చెప్పేసి. ఒకవేళ ఎక్కువ తప్పులు ఉన్నాయనుకోండి, ఒకవేళ 4 క్వశ్చన్స్ తప్పులు ఉన్నాయనుకోండి, ఈ 4 క్వశ్చన్స్ అనేది డిలీట్ చేసే అవకాశం ఉంది. సో వాళ్ళు డిలీట్ చేసి మిగతా వచ్చేసి 146కి కౌంట్ అనేది తీసుకుంటారనమాట. సో కట్ ఆఫ్ అనేది తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది దీనికి సంబంధించింది. అయితే ఈ క్లాస్లో మనం ఏం చేద్దామంటే, కంప్లీట్గా అసలు మెయిన్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎటువంటి మెంటర్షిప్, సో ఎటువంటి మెంటర్షిప్ అనేది మీకు హెల్ప్ అవుతుందో ఇప్పుడు మనం దీని గురించి అయితే డిస్కస్ చేసుకుందాము. ఇక్కడ నేను ఫస్ట్ మెంటర్షిప్ కంటే కూడా కొన్ని థింగ్స్ చెప్తాను అనమాట. ఆ థింగ్స్ మీకు అర్థమైతేనే మెంటర్షిప్ అనేది ఎటువంటి తీసుకోవాలో మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు మేజర్గా మనం చూసుకుందాం. చూడండి, సో మీకు ఎప్పుడైనా సరే మెయిన్స్లో కరెక్షన్ చేస్తారు కదా, మెయిన్స్ రాసిన కరెక్షన్ చేస్తారు కదా, అక్కడ చేసేటటువంటి 10 నుంచి 15 మంది, సో 10 నుంచి 15 మంది స్టూడెంట్స్ యొక్క పేపర్స్ కంటే కూడా మీది బెస్ట్గా ఉండాలి. సో మీరు రాసే పేపర్ అనేది బెస్ట్గా అనిపిస్తే ఖచ్చితంగా మీరు ఫైనలిస్ట్లో పేరు ఉంటుంది మీది. అంటే అక్కడ పేపర్ కరెక్షన్ చేసే దాంట్లో ప్రతి 15 మందిలో మీరు కానీ బెస్ట్ ఆన్సర్ ఉంటే చాలా వరకు మీరు మంచిగా పెర్ఫామ్ చేస్తారనమాట. సో ఆ విధంగా మీరు పెర్ఫామ్ చేసే విధంగా ఆన్సర్స్ అనేది రాయాలన్నమాట. ఒక టెస్ట్ సిరీస్తో మాత్రమే మీరు ఈ మెయిన్స్ అనేది క్లియర్ చేయడం అనేది చాలా కష్టం అనమాట. సో కాబట్టి మెంటర్షిప్ అనేది ఉండాలి. ఈ మెంటర్షిప్ కూడా ఎటువంటిది ఉండాలి ఏంటంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికి సంబంధించి. అర్థం లేదా? కాన్సెప్ట్ ఇలా అనమాట. ఈ టార్గెట్ ఉండాలి, ఖచ్చితంగా 10-15 మందిలో మీరు బెస్ట్గా ఉండాలి. ప్రతి క్వశ్చన్లో మీరు ఒక హాఫ్ మార్క్స్ గెయిన్ చేసుకున్నా కూడా మంచి మార్క్స్ అనేది మీరు గెయిన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అంటే మీరు రాసే ప్రతి వర్డ్ కావచ్చు, సో మీరు రాసే వర్డ్ కావచ్చు, మీరు మెన్షన్ చేసే రిపోర్ట్ కావచ్చు, క్వశ్చన్స్లో కొన్ని రిపోర్ట్స్ ఉంటాయి, గవర్నమెంట్ రిపోర్ట్స్, అన్ఎంప్లాయ్మెంట్, పావర్టీకి సంబంధించి, తర్వాత కొన్ని కీవర్డ్స్ కావచ్చు, కీవర్డ్స్లో టెర్మినాలజీస్, ఇవన్నీ కూడా ఎగ్జామ్ అనేది చాలా ఆకట్టుకునే విధంగా ఉండాలి. వాళ్ళని ఆకట్టుకోవాలి, ఇంప్రెస్ చేయగలగాలి మీరు రాసే ఆన్సర్ అనేది. ఎప్పుడైనా సరే మెయిన్స్లో మంచి మార్క్స్ రావాలంటే అడిగిన ప్రశ్నకి మీకు ఏం తెలుసో కాదు, వాళ్ళు ఏమి అడుగుతున్నారు అంటే వాళ్ళు ఏమి డిమాండ్ చేస్తున్నారు అక్కడ. సో నాట్ వాట్ యు నో వాట్ దే విల్ ఆస్క్ అనమాట. వాళ్ళు ఏమడిగినా రాయాలి కానీ మనకు తెలిసింది రాయకూడదు. అర్థమైందా? కాబట్టి వాళ్ళు కరెక్షన్ చేసేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళొక బేస్ ఆన్సర్ ఉంటుంది వాళ్ళ దగ్గర. ప్రతి ఒక్కరి దగ్గర కూడా బేస్ మోడల్ ఆన్సర్ ఉంటుంది. ఆ ఆన్సర్కి తగ్గట్టుగా అనమాట, రిలవెంట్గా అనిపించాలి. బాగా రిలవెంట్గా అనిపిస్తే మంచి మార్క్స్ గెయిన్ చేసుకుంటారు. మెయిన్స్ అంటే ఒక్క హార్డ్ వర్కే కాదు, హార్డ్ వర్క్తోనే మెయిన్స్ అనేది క్లియర్ అవ్వదు. ఖచ్చితంగా దీనికి ఒక మెంటర్షిప్ లాంటి స్మార్ట్ వర్క్ అనేది మీకు తోడైతే చాలా వరకు కూడా మంచి మార్క్స్ గెయిన్ చేసుకుంటారు. అందులో మీకు టీజీపీఎస్సీ గ్రూప్ 1లో ఇంటర్వ్యూ లేదు. సో ఇంటర్వ్యూ లేదు కాబట్టి కొంచెం ఎఫర్ట్ పెట్టండి. మీరు ఇప్పటివరకు కష్టపడిన దానికి ఇంకొంచెం బూస్టింగ్గా పెట్టారంటే ఖచ్చితంగా సర్వీస్లో పడిపోతారు. డిప్యూటీ కలెక్టర్ కావచ్చు, మంచి మంచి పోస్ట్ అయితే ఉన్న డిఎస్పీ కావచ్చు, వీటిల్లో మీరు పడడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఖచ్చితంగా ఇంత దూరం వచ్చారు, సో ప్రిలిమ్స్లో కూడా మంచి స్కోర్ తెచ్చుకున్నారు. ఈ అవకాశం ఎందుకు మిస్ చేసుకోవాలి? ఇంకొక స్టెప్ ఉంది, 3 months ఉంది. ఈ 3 months గట్టి కూర్చున్నారంటే ఖచ్చితంగా మీకు సర్వీస్ వస్తుంది. సో ఇప్పుడు మనము మెంటర్షిప్ గురించి చెప్పాం కదా ఇట్లా అనమాట. అయితే ఇప్పుడు మెంటర్షిప్ అనేది ఎలా ఉంటుంది? సో మామూలుగా ఇవన్నీ ప్రొవైడ్ చేస్తే అది బెస్ట్ మెంటర్షిప్. సో మన మెంటర్షిప్ మనం కూడా మిషన్ కోహినూర్ అని చెప్పి సోదాన్ని తీసుకొస్తాం. సో లాస్ట్ కూడా తీసుకొచ్చాము, చాలా డిమాండబుల్ కోర్స్ అనమాట. సో మిషన్ కోహినూర్ అని చెప్పేసి మనం తీసుకొస్తాం. ఈ కోహినూర్ ఎలా ఉంటుంది కూడా చెప్తాను. అయితే ఇందులో మనం ఓన్లీ 50 సీట్స్ అనమాట, 50 మందిని మాత్రమే తీసుకుంటాము. సో మనకి ప్రిలిమ్స్ గేటర్స్లో చాలా మంది ఉన్నారు, మనం మామూలుగా అయితే 50 మందిని తీసుకుంటాం. ఇందులో ఎర్లీ బర్డ్ ఆఫర్ ఉంటుంది. అయితే ఇది వచ్చేసి మనము June 20th అనమాట. సో June 20th లాంచ్ చేస్తాం. June 20th ఈవినింగ్ 5 PM అలా లాంచ్ చేస్తాము. జాయిన్ అవ్వండి, చాలా తక్కువ ప్రైస్లో ఉంటుంది. ఇది కంప్లీట్ మెంటర్షిప్ అనమాట. సో కంప్లీట్గా మెంటర్షిప్ అయితే ఇందులో ఉంటుంది. దానికి సంబంధించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఏముంటుంది. సో దీంట్లో ఏమేమి ఉంటుంది కూడా నీట్గా మీకు అయితే చెప్తాను. సో మామూలుగా మనం లాస్ట్ టైం కూడా తీసుకొచ్చాం అనమాట, ఈ మిషన్ కోహినూర్ సంబంధించి లాస్ట్ టైం కూడా తీసుకొచ్చాము. మీకైతే మన కోహినూర్ గురించి అయితే మెంటర్షిప్ ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనదే జాయిన్ అవ్వండి అని నేను చెప్పట్లేదు, మీకు ఎక్కడైతే పాసిబుల్ అవుతుందో అక్కడ జాయిన్ అవ్వండి. మీకు ఏది మంచిగా అనిపిస్తుంది చూడండి. అయితే మన ప్రిలిమ్స్లో మనం ఇచ్చిన టాపిక్స్ కావచ్చు, మెంటర్షిప్లో ప్రతిదీ కూడా మన స్టూడెంట్స్కి చాలా వండర్ఫుల్గా వర్కౌట్ అయిందనమాట. ఈవెన్ హై ప్రయారిటీ టాపిక్స్ కోర్స్ తీసుకున్న వాళ్ళు కూడా చాలా మంది అయితే మంచి స్కోర్ చేశారు. చాలా మంది నాకు మెసేజ్ చేశారు, యాప్లో చాలా మంది మెసేజ్ చేశారు, మీ కాన్సెప్ట్ చాలా హెల్ప్ అయ్యాయి సార్, మీరు టెలిగ్రామ్లో లాస్ట్ డేస్లో పెట్టిన టాపిక్స్ నుంచి కూడా చాలా క్వశ్చన్స్ అయితే రావడం జరిగిందని చెప్పారు. సో ప్రిలిమ్స్లో మనం ఇచ్చినటువంటి 35 టాపిక్స్ చెప్పాను లాస్ట్లో, ఒక సింపుల్గా చూసుకోండి, ఇవి ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఉందని. 35 టాపిక్స్లో 15 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. టెలిగ్రామ్లో నేను 13 టాపిక్స్ పెడితే అందులో నుంచి 5 క్వశ్చన్స్ అనేవి వచ్చాయన్నమాట. సో ఎలా వస్తాయంటే మనము అంచనా అనమాట. సో
పర్ఫెక్ట్ అంచనా వేయడం, న్యూస్లో ఎక్కడున్నాయి, ఎక్కడి నుంచి రిపీట్ అవుతున్నాయి, ఇట్లా అనమాట. ఇలానే మెయిన్స్ కూడా మన గైడెన్స్ అయితే ఉంటుంది. ఈ మిషన్ కోహినూర్ అనేది కంప్లీట్గా పర్సనల్ గైడెన్స్ అనమాట. సో పర్సనల్ గైడెన్స్ అంటే ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ గైడెన్స్ ఉంటుంది. సో మీకు ఫోన్ కాల్స్ తీసుకోవడం కానీ, మెసేజెస్ కానీ 24/7 మీకు కాంటాక్ట్లో ఉంటాను. ప్రతి ఒక్కటి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇలా ఉంటుంది. సో ఇది వచ్చేసి తెలుగు మీడియం ఉంటుంది, అలానే ఇంగ్లీష్ మీడియం కూడా ఉంటుంది. సో మీకు ఇచ్చే పీడిఎఫ్లు కూడా ప్రతి పీడిఎఫ్ కూడా తెలుగు మీడియంలో ఉంటాయి, ఇంగ్లీష్ మీడియంలో కూడా ప్రొవైడ్ చేయబడుతుంది అనమాట. ఓకేనా, ఇది దీనికి సంబంధించి. తర్వాత జనరల్ ఎస్ఏ ప్రోగ్రామ్ సపరేట్గా ఇందులో ఉంటుందన్నమాట. సో ఇందులోనే జనరల్ ఎస్ఏ ప్రోగ్రామ్ కూడా ప్రొవైడ్ చేస్తాను. జనరల్ ఎస్ఏ కూడా ఈ ఎస్ఏలో కూడా నేను 10 ఎస్ఎస్ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. 10 ఎస్ఎస్ కరెంట్ అఫైర్స్ కావచ్చు, తెలంగాణకు సంబంధించి కావచ్చు, ఇండియన్ పార్టీకి సంబంధించి 10 ఎస్ఎస్ యొక్క పీడిఎఫ్ కూడా నేను తెలుగు ఇంగ్లీష్ వీడియో మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ కూడా. సో ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ ఉంది కదా, ఈ ఇంగ్లీషు క్వాలిఫైయింగ్ పేపర్ కూడా ఇందులో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా ఎలా దీన్ని క్లియర్ చేయాలి. ఎందుకంటే ఇందులో ఆల్మోస్ట్ 10% ఆఫ్ ది పీపుల్ అనమాట, మోర్ దాన్ 10 to 15% ఆస్పిరెంట్స్ మెయిన్స్ రాసేవాళ్ళు ఇందులోనే ఫెయిల్ అయిపోతారు అనమాట. ఇదొకటి. తర్వాత ఏం చేస్తారంటే 15 ప్రిడిక్టబుల్ క్వశ్చన్స్ అనమాట. ప్రతి సబ్జెక్ట్ నుంచి అడిగేదానికి ఎక్కువగా ఉన్నటువంటి అన్ని కూడా సబ్జెక్ట్ వైజ్ నేను పీడిఎఫ్ ఇస్తాను. 17 క్వశ్చన్స్ ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ వండర్ఫుల్ థింగ్ ఏంటంటే మన గైడెన్స్ మొత్తం కూడా ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ అనమాట. సో ఈ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ ఎలా ఉంటాయంటే ఇందాక నేను చెప్పాను కదా, సో 15 మందిలో సో మీ బండిలు మీ క్వశ్చన్ పేపర్ తీసినప్పుడు మీ ముందు 10 మంది కావచ్చు, వెనక 10 మంది కావచ్చు, మీ తర్వాత తీసే క్వశ్చన్ పేపర్లో అంతమందిలో మీ ఆన్సర్ బెస్ట్గా అనిపించాలి ఎగ్జామినర్కి. సో అటువంటి టిప్స్ అనేవి ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ట్రిక్స్ కూడా. ఇది ఎలా ఉంటుందంటే బేసిక్ నుంచి, అరే నేను ఫస్ట్ టైం గ్రూప్ 1 రాశాను నాకేం తెలియదు అనుకున్నా పర్వాలేదు, ఎందుకంటే బేసిక్ దగ్గర నుంచి అడ్వాన్స్డ్ వరకు కూడా నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో టెయిల్ వర్డ్స్ ఉంటాయి. ఇప్పుడు డిస్కస్ అంటారు, ఎక్స్ప్లెయిన్ అంటారు. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ అంటే ఏంటి, డిస్కస్ అంటే ఏంటి? సో ఎక్స్ప్లెయిన్ అంటే మీరు మామూలుగా కాన్సెప్ట్ని బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తారు నీట్గా. అదే డిస్కస్ అంటే దాన్ని ఇన్డెప్త్గా అనమాట, డెప్త్గా అనాలిసిస్ చేస్తూ దాని ఎగ్జాంపుల్స్కి అనువదించి నీట్గా రాయడం, ఏమైనా దానికి సంబంధించిన రిపోర్ట్స్ కావచ్చు, ఏమైనా దాని గురించి చెప్పున్నారు ఏమైనా, అటువంటి ఎగ్జాంపుల్స్ అనమాట. రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ ఇస్తూ రాశారంటే ఇట్స్ డిస్కస్ అనమాట. అట్లా ఉంటాయి మనకి. క్రిటికల్లీ అనలైజ్ కావచ్చు, ఎలాబరేట్ అంటే ఏంటి, ఇక్కడే చాలా మంది ఫెయిల్ అవుతారు అనమాట. ఇప్పుడు ఏమన్నారు అక్కడ, జస్ట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది జిఎస్టీ అన్నారు, లేదా ఎలాబరేట్ అబౌట్ ది జిఎస్టీ అన్నారు, డిస్కస్ అబౌట్ ది జిఎస్టీ అన్నారు. ఆ జిఎస్టీ గురించి అన్ని అడిగారు. ఎలాబరేట్ అంటే ఏంటి, అనలైజ్ అంటే ఏంటి, ఇవన్నీ తెలియాలి. అందుకే నేను చెప్తుంటా కదా, సో యూ షుడ్ రైట్ వాట్ దే విల్ ఆస్క్, నాట్ వాట్ యు నో. మీకు ఏం తెలుసో రాయడం కాదు, వాళ్ళు ఏం అడిగి రాయాలి అక్కడనమాట. సో మార్క్స్ చాలా తక్కువ పడతాయి. 10 మార్క్స్ క్వశ్చన్స్ అయితే 5 మార్కులే పడతాయి హైయెస్ట్గా. మనం 5కి 5.5 సంపాదించుకోవాలి. ఆ హాఫ్ మార్క్లోనే కొన్ని వేల మందిని అక్కడ ఎలిమినేట్ చేస్తారనమాట. ఆ ఒక్క మార్కులోనే మీకు డీసీ కావచ్చు, ఏదైనా సర్వీస్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ప్రతి క్వశ్చన్లో హాఫ్ మార్క్ వచ్చిందంటే మీరు చాలా ముందుంటారనమాట, టాప్ 20లో ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇలా ఈ విధంగా అయితే మనం ప్రొవైడ్ చేస్తాము మీకు. ఈ పర్సనల్ గైడెన్స్ ప్రతి ఒక్కరు కూడా కాంటాక్ట్స్లో ఉంటాను నేను. వీటన్నిటికి సంబంధించి నేను జూమ్ సెషన్స్ తీసుకుంటాను. సో మీకు అందరూ కూడా జూమ్ సెషన్స్ అనేవి తీసుకుంటాను. ఈ ఆన్సర్ రైటింగ్కి సంబంధించి స్పెషల్ క్లాసెస్ ఉంటాయి మన దగ్గర. స్పెషల్ క్లాసెస్ అనేవి నేను ప్రొవైడ్ చేస్తాను, మీకు యాప్లో ప్రొవైడ్ చేస్తాను. మన శివన్ కాన్సెప్ట్స్ యాప్ ఉంటుంది. అయితే ఇందులో ఎలా జాయిన్ అవ్వాలంటే ప్రతి ఒక్కరు కూడా మన శివన్ కాన్సెప్ట్స్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. అలానే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించి లింక్స్ ఇచ్చి ఉన్నాను, మీరు జాయిన్ అయ్యి ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయితే మనం అనౌన్స్ చేస్తాం అనమాట. ఎర్లీ బర్డ్ ఆఫర్ ఉంటుంది. ఈసారి అయితే నేను లాస్ట్ టైం పెట్టిన ప్రైస్ కంటే కూడా చాలా తక్కువలో పెడుతున్నాను. ఎందుకంటే ఇప్పటికే టీజీపీఎస్సీ స్టూడెంట్స్ అనేవాళ్ళు చాలా వరకు సఫర్ అయ్యారు. 2 సార్లు ఫిలిమ్స్ జరిగింది. ఆల్రెడీ ఇంతకుముందు కూడా చాలా మంది ఆ ఫిలిమ్స్ రాసి 2 సార్లు రాశారు. మంచి స్కోర్లు వచ్చినప్పుడు కూడా మెయిన్స్ ఎగ్జామ్ అనేది జరగలేదు. ఇప్పుడు 3వ సారి జరిగింది కాబట్టి నేను ప్రైస్ కూడా ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి అఫోర్డబుల్గా ఉండే విధంగా తీసుకొస్తున్నాను. అయితే ఇందులో మాత్రం టెస్ట్ సిరీస్ ఉండదు, మన దాంట్లో టెస్ట్ సిరీస్ ఉండదు. నేను ప్రతి ఒక్కరు కూడా టెస్ట్ సిరీస్, బెస్ట్ టెస్ట్ సిరీస్ ఎక్కడ ఉంది, సో మీకు బెస్ట్ టెస్ట్ సిరీస్ ఎక్కడ ఉందో నేను మీకు సజెస్ట్ చేస్తాను. లాస్ట్ టైం కూడా మిషన్ కోహినూర్లో జాయిన్ అయ్యారు ఫస్ట్ బ్యాచ్, వాళ్ళందరూ కూడా నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. టెస్ట్ సిరీస్ మంచి నేను సజెస్ట్ చేస్తాను. అక్కడ జాయిన్ అయ్యారు, చాలా సాటిస్ఫాక్షన్గా ఉన్నారు. సో మన మెంటర్షిప్ ప్లస్ నేను సజెస్ట్ చేసే టెస్ట్ సిరీస్ జాయిన్ అవ్వండి, మీకు వండర్ఫుల్ రిజల్ట్ అయితే ఉంటాయి. ప్రతిదీ నేను చెక్ చేస్తాను మీకు, మీరు ఆన్సర్స్ మేకింగ్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడైనా కూడా టెస్ట్ సిరీస్ రాయడం ఒకటే మిమ్మల్ని స్ట్రాంగ్గా చేయదు, మీరు చేసుకునే ఆన్సర్స్ నేను ఇక్కడ ఇస్తాను కదా మీకు. ఈ 15 ప్రిడిక్టబుల్ టాపిక్స్ ఇస్తాను. దీన్ని బట్టి మీకు అంచనా వస్తుంది ఆన్సర్ ఎలా రాయాలి, ఇంట్రడక్షన్లో ఏం రాయాలి, కన్క్లూజన్లో ఏం రాయాలి, ఇది ఒకటి ఉంటుంది. ఈ స్పెషల్ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్లోనే కొన్ని టిప్స్ ఉంటాయన్నమాట. టిప్స్ అంటే ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ఏ క్వశ్చన్కి బుల్లెట్ పాయింట్స్ రాయాలి, ఏ క్వశ్చన్కి సబ్ హెడ్డింగ్స్ పెట్టాలి, ఏ క్వశ్చన్కి పారాగ్రాఫ్స్ రాయాలి,
ఇట్లా అనమాట. ఏ క్వశ్చన్కి మనము పారాగ్రాఫ్స్ విత్ బుల్లెట్ పాయింట్స్ రాయొచ్చు. సో ఏ క్వశ్చన్స్లో డయాగ్రామ్ డిమాండ్ ఉంది, ఏ క్వశ్చన్కి గవర్నమెంట్ రిపోర్ట్స్ మెన్షన్ చేయాలి, ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. తర్వాత దీనికి తోడుగా నేను హిందూ ఆర్టికల్స్ అనమాట, హిందూ పేపర్లో ఆర్టికల్స్ ఉంటాయి కదా, ఈ హిందూ ఆర్టికల్స్ ఆల్మోస్ట్ ఇయర్కి సంబంధించి ఒక సంవత్సరానికి సంబంధించి 35 హిందూ ఆర్టికల్స్ తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేసి మీకు నీట్గా ప్రొవైడ్ చేస్తాము. ఇవన్నీ కూడా మన దగ్గర ఉంటాయన్నమాట. చూడండి, ఇట్లాంటి మెంటర్షిప్ మీకు చాలా రేర్గా ఉంటుంది. సో మీకు మన మెంటర్షిప్ నచ్చితే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. చాలా మంది ఇంట్రెస్ట్గా ఉన్నారు, ఇప్పటికే మెసేజ్ చేసుకున్నారు. సో మీరు కూడా ఇంట్రెస్ట్గా ఉంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. చాలా చాలా బూస్టింగ్గా ఉంటుంది. సో మనది చిన్న ఇన్స్టిట్యూట్ అయినప్పటికీ కూడా మంచి క్వాలిటీగా ప్రొవైడ్ చేస్తాము. ఎక్కువ మందిని తీసుకోము. మనం ఇందులో ఓన్లీ 50 సీట్సే ఉంటాయి, 50 మందిని మాత్రం తీసుకుంటాము. సో ప్రిలిమ్స్లో మనము లాస్ట్ టైం కూడా 83% పాస్ పర్సెంటేజ్ ఉంది. చాలా మంది క్వాలిఫై అయ్యారు. ఈసారి కూడా చాలా మంచి స్కోర్ తెచ్చుకున్నారు అందరూ కూడా. సో కాబట్టి మెయిన్స్ కూడా టార్గెట్ ఏంటంటే ఈ మెయిన్స్ మిమ్మల్ని క్వాలిఫై చేయించాలి. ఫైనలిస్ట్లో మీ పేరు ఉండాలి, మీ ఫైనలిస్ట్లో పేరు ఉండాలి. అది కూడా టాప్లో తీసుకోవడం దీనికి ఒక మెయిన్ ఉద్దేశం అనమాట. సో ఎక్కువ మందిని తీసుకొని మనం ఫోకస్ చేయలేము ఎక్కువ మందిని. సో కాబట్టి తక్కువ మందిని తీసుకుంటాము, బాగా ఫోకస్ చేస్తాము. మనకి క్వాంటిటీ కంటే క్వాలిటీ కావాలి. సో ఆన్సర్స్ ప్రొవైడ్ చేస్తాము. ప్రతి ఒక్క థింగ్ కూడా మీకు మంచి పీడిఎఫ్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఇస్తాను అనమాట. మోడల్ ఆన్సర్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ జరుగుతుంది. టెస్ట్ సిరీస్ మాత్రం నేను మీకు ఒక మంచి టెస్ట్ సిరీస్ అయితే సజెస్ట్ చేస్తాను. ఆ టెస్ట్ సిరీస్ జాయిన్ అవ్వండి. మన మెంటర్షిప్ ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ మీకు నేను ఇచ్చే సోర్సెస్ అనమాట, కొన్ని సోర్సెస్ ప్రొవైడ్ చేస్తాను నేను మీకు మెయిన్స్ ఆన్సర్స్కి. ఈ బుక్స్ అనమాట, బుక్స్ రిపోర్ట్స్ ఉంటాయి. ఈ బుక్స్ రిపోర్ట్స్ అనేది ఒక్కదానికి సంబంధించినవి ఉండవు. నేను డిఫరెంట్ ఆ సెక్టార్స్ నుంచి తీసుకొచ్చి మీకు ఇస్తాను అనమాట. అంటే ఆ బుక్స్ రెఫర్ చేస్తాను. ఆ బుక్స్ అన్ని కూడా మీరు ఫస్ట్ మన మెంటర్షిప్లో ఫస్ట్ 1 వీక్ మీరు చేయాల్సిందల్లా అవన్నీ గ్యాదర్ చేసి పెట్టుకోవడం. మీకు ఒకవేళ ఆ బుక్స్ అనేది ఇక్కడ హైదరాబాద్ కావచ్చు ఎక్కడ లేకుంటే నేను విజయవాడ నుంచి తెప్పిస్తాను. మీకు ఆ బుక్స్ అనేది తెప్పించి ప్రతి ఒక్కరు కూడా అందిస్తాను నేను. సో మీకు మెంటర్షిప్లో భాగంగా మీకు అవి వచ్చే విధంగా చెప్తాను. ఆ బుక్స్ సోర్సెస్ కూడా నేను మెంటర్షిప్ వాళ్ళు జాయిన్ అవుతారు కదా వాళ్ళకి చెప్తాను. ఈ బుక్స్ కొన్ని సోర్సులు ఉంటాయి, మెయిన్స్కి చాలా వండర్ఫుల్గా అవుతాయి. ఈవెన్ ఈ బుక్స్ అనేవి 5% ఆస్పిరెంట్స్ మాత్రం తెలుసు అనమాట. 5% ఆస్పిరెంట్ మాత్రం అవగాహన ఉండొచ్చు. ఈ బుక్స్ చాలా మంది తెలియదు. అయితే ఈ బుక్స్ ఎలా ఉంటాయంటే ఏపీఎస్సీలో చాలా మంది టాపర్స్ కూడా ఈ బుక్స్ చదివి క్వశ్చన్ ఆన్సర్ ఫార్మేట్లో ఉంటాయి. ఇవన్నీ కూడా అవన్నీ వాటిలో చదివి ఆన్సర్ తెచ్చుకున్నారనమాట. సో అవి క్వశ్చన్ ఆన్సర్ ఫార్మేట్లో ఉంటాయి. అవన్నీ కూడా నేను తెప్పిస్తాను మీకు, ఎస్పెషల్లీ మెయిన్స్ కోసం అనమాట. మెయిన్స్ కోసం ప్రిపేర్ చేస్తారు. అవి రాసేది ఎవరంటే మోస్ట్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ వాళ్ళు ఉంటారనమాట. ఆ బుక్స్ ఉంటాయి. కాబట్టి ఈ బుక్స్ కూడా నేను మెంటర్షిప్లో ఉన్న వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాను. ఇలా మనము మెంటర్షిప్ అనేది ఒక స్ట్రాటజిక్గా ఉంటుంది. ఎక్కువ మంది కాకుండా తక్కువ మంది చేత ర్యాంక్స్ తీసుకురావాలి, మంచి క్వాలిటీ మెయింటైన్ చేయాలి. వాళ్ళు ఎక్కడ టెస్ట్ సిరీస్ జాయిన్ అయినా కూడా ఆ టెస్ట్ సిరీస్లో మంచి స్కోర్ తెచ్చుకోవాలి. సో మంచి స్కోర్ తెచ్చుకోవాలి. ఒక్కొక్క టెస్ట్కి ఇంప్రూవ్ అవుతూ వెళ్ళాలి. ఎస్ఐ రైటింగ్స్ కావచ్చు, జాగ్రఫీ కావచ్చు, ప్రతి ఒక్క సబ్జెక్ట్ కూడా నీట్గా ప్రొవైడ్ చేస్తాను. తెలంగాణ మూవ్మెంట్ ఎలా చదువుకోవాలి, ఎటువంటి క్వశ్చన్స్ ఫోకస్ చేయాలి, యూపీఎస్సీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కూడా నేను కొన్ని ఆన్సర్స్ ప్రొవైడ్ చేస్తాను. ఆంధ్రప్రదేశ్ ఏపీఎస్సీకి సంబంధించి ప్రీవియస్ ఉంటాయి కదా, అంటే తెలంగాణ విడిపోక ముందు వాటికి సంబంధించి ఇండియా పార్ట్కి సంబంధించి కూడా నేను కొన్ని ప్రొవైడ్ చేస్తాను మీకు. చుట్టుపక్కల స్టేట్ పిఎస్లో జరిగినటువంటి మెయిన్స్ ఎగ్జామ్ కూడా క్వశ్చన్స్ గ్యాదర్ చేసి మొత్తం కంప్లీట్ అనమాట. మన స్ట్రాటజీ, మన ఫైనల్ ఏం ఏంటంటే ఇక్కడ వచ్చేసి ఎక్కువ మంది జాయిన్ చేసుకొని మనీ గెయిన్ చేసుకోవడం కాదు, తక్కువ మంది జాయిన్ అయినా కూడా వాళ్ళ చేత ర్యాంకులు కొట్టించడం దీని ఒక మెయిన్ ఉద్దేశం అనమాట. ఇందులో వచ్చేసి నో రీఫండ్ పాలసీ. ఒకసారి మీరు జాయిన్ అయితే రీఫండ్ పాలసీ ఉండదు. ఖచ్చితంగా మీరు కాన్ఫిడెంట్గా ఉంటే జాయిన్ అవ్వండి. మనది చాలా బాగుంటుంది మెంటర్షిప్. లాస్ట్ టైము ఫస్ట్ 3 డేస్లోనే మనకి ఫిల్ అయిపోయాయి అనమాట. 50 సీట్స్ ఫిల్ అయిపోయాయి లాస్ట్ 3 డేస్లోనే. ఈసారి కూడా చాలా మంది ఇంట్రెస్ట్గా ఉన్నారు. ఎర్లీ బర్డ్ ఆఫర్ ఉంటుంది, తర్వాత ప్రైస్ పెరుగుతుంది. అందరికి అఫోర్డబుల్గా ఉంటుంది. ప్రతి ఒక్క ఆస్పిరెంట్ అఫోర్డబుల్గా ఉండే విధంగా ప్రైస్తో తీసుకొస్తాము. అందులో జాయిన్ అయిన తర్వాత 1 వీక్ నేను మంచి టెస్ట్ కూడా మీకు సజెస్ట్ చేస్తాను. మెంటర్షిప్ అన్ని బుక్స్ కూడా రెఫర్ చేసుకోండి. నేను చెప్పిన ప్రతి ఒక్క బుక్ తీసుకోండి. కొన్ని పీడిఎఫ్లు ఇస్తాను, కొన్ని సోర్సెస్ చెప్తాను. అన్ని కూడా నీట్గా ప్రొవైడ్ చేసి మీకు ఒక కంప్లీట్ ఒక బుక్లెట్ లాగా అనమాట. నీట్గా మెయిన్స్కి సంబంధించి పర్ఫెక్ట్ స్ట్రాటజీగా మిమ్మల్ని అయితే ప్రిపేర్ చేపిస్తాను. ఈ జూనియర్స్ తీసుకొని ప్రతి వీక్ జూనియర్స్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. మీ ప్రోగ్రెస్ చెక్ చేస్తాను. మీకు డైలీ కాంటాక్ట్స్లో ఉంటాను. ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి అనమాట. ఇది ఓవర్గా మన మెంటర్షిప్కి సంబంధించింది. నేను మిగతా నేను చెప్పాను కదా, మీకు మెంటర్షిప్లో ఇలా మొత్తం మీకు నీట్గా ప్రొవైడ్ చేస్తూ ఇట్లా నీట్గా ఉంటే మీకు చూడండి, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మెంటర్షిప్ టెస్ట్ సిరీస్ అనేది ఒకే దిక్కున తీసుకోవద్దు. మెంటర్షిప్ టెస్ట్ సిరీస్ డిఫరెంట్గా తీసుకోండి. అప్పుడు మీకు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మెంటర్షిప్ తీసుకున్న దగ్గర టెస్ట్ సిరీస్ తీసుకున్నారనుకోండి, సేమ్ ఉంటాయి అనమాట. వాళ్ళు మెంటర్షిప్లో ఏం చెప్తారో టెస్ట్ సిరీస్ కూడా అవే ఇచ్చడానికి ఆస్కారం ఉంటుంది. అలా కాకుండా మీరు మెంటర్షిప్ కంప్లీట్ వదికం తీసుకొని టెస్ట్ సిరీస్ వదికం ట్రై చేయండి. చాలా వండర్ఫుల్ రిజల్ట్ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన ట్రైనింగ్కి, వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ పేపర్కి మీరు ఎంతగా గెయిన్ చేసుకుంటున్నారో మీకు బాగా వర్కౌట్ అవుతుంది అనమాట. కాబట్టి ఎప్పుడైనా సరే ఇలా ట్రై చేయండి. ఓకే, అర్థమైందా? ఇలా ఉంటే మీకు చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు చెప్పిన క్వశ్చన్సే వాళ్ళు ఇవ్వకుండా వేరే వాళ్ళు ఇచ్చినప్పుడు మీరు మీ యొక్క ఎబిలిటీ అనేది తెలుస్తుంది అనమాట. ఇలా అయితే మన మెంటర్షిప్ అన్ని ఉంటాయి. సో ప్రతి ఒక్కరు కూడా క్లారిటీగా చూసుకోండి. మనం జాయిన్ అవ్వండి. 20th అనమాట. సో June 20 చెప్పాను కదా. సో June 20th రోజు మనమైతే లాంచ్ చేస్తాము. 5 PM ఈవినింగ్ 5 PM లాంచ్ చేస్తాము. సో జాయిన్ అవ్వాలి, ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్. నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.